అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం రాడివిల్ ఛానల్. నేను దినేష్ రాథోడ్. ఇప్పుడు మనతో ఉన్నారు మన తెలంగాణ నుంచి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు దీంట్లో. హాయ్. హాయ్ బ్రో. మీ పేరు? రతన్. మీ పేరు? శివశంకర వరప్రసాద్ బ్రో. మీ పేరు? రోహిత్. సృజన్ తేజ. మురళి. ఎన్ని డేస్ అవుతుంది బ్రో ఇక్కడికి వచ్చి? మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ వచ్చారా? ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు బ్రో కుంభలో? ఒకటైతే రష్ బాగుంది, ఇంకొకటి అందరిలో కొంచెం భక్తి కూడా చాలా బాగుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ అంటే మోడర్న్ డేస్లో అంతగా భక్తి చూపిస్తలేరు కదా, కానీ ఇక్కడ చూసినట్టు ఏంటంటే ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా భక్తి ఉంది చూపించగలుగుతారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అయితే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే ఇంకా నార్మల్ ఇటువంటి పెద్ద పెద్ద మేళాలు జరిగినప్పుడు ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కామన్. అందరి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒక డ్రెస్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసాము, ఇంకా వాష్రూమ్స్ అనేది అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. హెల్ప్ ఇట్ విత్ సేమ్. ఎట్లా అనిపించింది బ్రో? ఇట్ ఈస్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 144 years ఒకసారి వస్తుంది కదా మనం చూడాలి, మనం చూడగలం. అది మన చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. మన కొడుకులు చూడలేరు, మన మనవాళ్ళు కూడా చూడలేరు. మేము ముని మన వాళ్ళు చూస్తే చూడవచ్చు, లేకపోతే అందుకోసమే చాలా అంటే చాలా లక్కీ ఫీల్ అవుతుంది బ్రో ఇక్కడ రావడం. మీరు బ్రో? చాలా బాగా అనిపిస్తుంది. కుంభమేళ ఆల్ ఓవర్ వరల్డ్ వస్తుంది అన్నారు, కానీ చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తుంది. ఎక్కడైనా తెలుగు వాళ్ళది ఇట్లా ఉంటుంది. లక్కీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ చూస్తుండండి రాడివిల్స్.